హాయ్ అండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. కొంచెం వీడియో వచ్చేసి లేట్ అయింది. మేమైతే సంక్రాంతి రోజు మార్నింగే లేసి ఇంకా గొబ్బెమ్మలు, గౌరమ్మలు చేసుకున్నాము. ఇదొచ్చేసి మనం బ్రష్ చేసుకొని చేసేయాలండి. గౌరమ్మ గదా! మనం ఏంటంటే ఇంకా బ్రష్ చేసుకోకుండా చేయకూడదు, తప్పు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన నవధాన్యాలు, రేగిపండ్లు, గౌరమ్మలు చేసుకొని వాటికి బొట్లు, గరక, అదే పిండి పూలు అన్నీ సెట్ చేసుకొని, ఇంకా మనం ఏంటంటే నెక్స్ట్ కలర్స్ నింపుకున్నాము. ముగ్గులు వేసేసుకొని కలర్స్ ఇవన్నీ రెడీ చేసేసుకొని కడపల మీద ముగ్గుల మీద పెడతాము. నెక్స్ట్ వచ్చేసి కలర్స్ నింపుకున్నాము. ఇదేంటంటే మా వాకిలి కొంచెం పెద్దగా ఉండడంతో చాలా 3-4 ముగ్గులు పట్టాయండి. మాకైతే చాలా టైం పట్టింది ఇవన్నీ ముగ్గులు వేసి కలర్స్ నింపడానికి. ఇవన్నీ చేసి మంచి గౌరమ్మలు అందులో పెట్టేసి గొబ్బెమ్మలు అందులో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా డాడీ ఫ్రెష్ అయ్యి మొత్తం స్నానం చేసిన తర్వాత ఇంక ఇలా మొత్తం సెట్ చేస్తారండి. ఇది వంతెన ఉండాలి, ఇది పొంగిస్తారు, పాలు పొంగిస్తారు. ఇది మొత్తం జాజితో నలికేసి ముగ్గేసి ఇంకా ఆ బొమ్మ పెట్టేసుకొని చుట్టూ 5 అదే గొబ్బెమ్మలు, పెద్ద గొబ్బెమ్మలు పెట్టేసుకొని దాని మధ్యలో మనం పప్పులు, ఉప్పులు, బెల్లము, అదే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, ప్రతి ఒక్క కూరగాయ, బియ్యంతో సహా అన్నీ పోసి పెడతామన్నమాట. ఇవి తూర్పు సైడ్ పొంగితే చాలా మంచిది, తూర్పు సైడ్ పొంగితే మంచిదని అక్కడే ఉండి అవి ఆవు పిడికలతోని మంట పెట్టేసి పొంగిస్తారండి. చిన్న గురిగి పెట్టి అందులో పచ్చిపాలు పోసి తూర్పు సైడ్ పొంగితే చాలా మంచిది. మనం ఇళ్ళల్లోకి వచ్చేటప్పుడు పాలు పొంగిస్తాం కదండి, అలానే సేమ్ ఇంకా పెట్టేసుకొని అది పాలు పొంగిన తర్వాత కొన్ని బియ్యమును కొంచెం బెల్లం వేస్తారు స్వీట్ లాగా అవ్వడానికి. ఇవేంటంటే నెక్స్ట్ డే కానీ ఇంకా ఈవినింగ్ కానీ తీసేస్తారు. ఇది వంతెన ఉండాలి దీనికైతే. ఇంకా మాకైతే వంతెన లేదు, మా మమ్మీ వాళ్ళకి వంతెన ఉంది, చేస్తారు. ఇంకా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కాబట్టి ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము నోములకు అదే రెడీ చేసుకున్నామండి. ఇది వచ్చేసి ఏంటంటే షేబియ్యం ఉంటాయి కదండి, ఇవి షేబియ్యంలో మనము రేగుపండ్లు, నువ్వులు, దోసకాయ, బెల్లము, అదే అన్నీ వేసేసుకొని మొత్తం ఫ్లవర్స్ కూడా వేసేసుకొని మనం ఏం చేయాలంటే నూముకునే ప్లేట్లలో కొన్ని కొన్ని అవి ఏంటంటే తెల్లారి పసుబొట్లకని ఇస్తారండి. ఇవి వాయినం గీయాలి. మనం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్లో మనం పోసేసుకొని ఇంకా పసుపు, కుంకుమ ఇవన్నీ అల్లబెట్టేసుకొని మనం అన్నీ 5-5 సార్లు నోమేసుకోవాలండి. ఇవన్నీ మా ముగ్గురి ఒక్కొక్కరికి 5-6 ఉన్నాయి. ఇంక ఇది కర్రీ నోమని, అదే నవ అవి నోముల గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో